హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఆక్టాహెడ్రల్ మరియు టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాము. సో ముందుగా మనము డి ఆర్బిటాల్ల యొక్క నిర్మాణాలు చూద్దాం. డి ఆర్బిటాల్లో 5 ఉంటాయి. dxy ఆర్బిటాల్, dyz ఆర్బిటాల్, dxz ఆర్బిటాల్, dx² - y² ఆర్బిటాల్, అలాగే dz² ఆర్బిటాల్. ముందుగా మనము ఈ ఆక్టాహెడ్రల్ స్ఫటిక క్షేత్ర విభజన అలాగే టెట్రాహెడ్రల్ స్ఫటిక క్షేత్ర విభజన చూసే ముందు ఈ డి ఆర్బిటాల యొక్క నిర్మాణాలను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మీ అందరికీ డి ఆర్బిటాల యొక్క నిర్మాణాలు తెలుసు, కానీ మరొకసారి ఇవి అక్షాల పైన లేదా అక్షాల మధ్యగా ఏ విధంగా అమరి ఉంటాయి అనేది మనము చూద్దాం. dxy ఆర్బిటాల్ అనేది ఇందులో xy అక్షాల మధ్య ఆర్బిటాల్ అనేది ఉంటుంది. దీని నిర్మాణంలో xy అక్షాల మధ్యన ఈ ఆర్బిటాల్లు ఉంటాయి, dxy ఆర్బిటాల్. అలాగే dyz ఆర్బిటాల్లో లోబులు ఎలా ఉంటాయంటే y మరియు z అక్షాల మధ్యగా ఉంటున్నాయి. చూడండి, ఈ లోబ్స్ అనేవి y మరియు z అక్షాల మధ్యగా ఉంటాయి. అలాగే dxz ఆర్బిటాల్లోని లోబులు x అక్షము అలాగే z అక్షం ఆ రెంటికి మధ్య విస్తరించి ఉంటాయి ఈ లోబులు అనేవి. అంటే ఇక్కడ ఈ మూడింటిని చూస్తే మనకేం అర్థమవుతుందంటే dxy, dyz అలాగే dxz ఈ మూడు ఆర్బిటాల్లోని లోబులు ఇక్కడ అక్షాల మధ్యగా ఉంటున్నాయి. అది xy అక్షం మధ్య కావచ్చు, లేదా yz అక్షం మధ్య కావచ్చు, లేదా xz అక్షం మధ్య కావచ్చు. అలా అక్షాల మధ్యనే లోబులు ఈ ఆర్బిటాల యొక్క ఈ మూడు ఆర్బిటాల యొక్క లోబులు విస్తరించి ఉన్నాయి అక్షాల మధ్య. తర్వాత అంటే ఈ మూడు కూడా ఒకే రకానికి చెందినవి. అయితే తర్వాత ఇక్కడ dx² - y² ఆర్బిటాల్లో ఈ లోబులు x అక్షము అలాగే y అక్షం పైన విస్తరించి ఉన్నాయి ఈ ఆర్బిటాల్లో. dz² చూసినట్లయితే దీని నిర్మాణం భిన్నంగా ఉంటుంది. z ఆర్బిటాల్ పైనే లోబ్ అనేది విస్తరించి చుట్టూగా ఇలా ఉంటుంది సర్కిల్ అనేది. సో ఇది dz² యొక్క నిర్మాణం. అంటే dx² - y² ఆర్బిటాల్ అలాగే dz² ఆర్బిటాల్ అనేవి ఈ రెండింటిలో కూడా లోబులు అక్షాల పైన ఉంటాయి. అంటే ఈ మూడు భిన్నంగా ఉన్నాయి, ఈ రెండు కూడా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ లోబులు అక్షాల మధ్యన ఉంటాయి. ఈ dx² - y² అలాగే dz² ఆర్బిటాల్లోని లోబులు అక్షాల పైన ఉంటాయి. సో తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఎలా ఉంటుంది, టెట్రాహెడ్రల్ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆక్టాహెడ్రల్ నిర్మాణంలో లోహము మధ్యన ఉంటుంది. అలాగే 4 మూలల నుంచి 4 లైగ్యాండ్లు ఉంటాయి. అలాగే ఇది ఒక తలము. ఈ తలము కింద వైపు నుంచి ఒక లైగ్యాండ్, పై నుండి ఒక లైగ్యాండ్ మరి ఉంటాయి. ఇది ఆక్టాహెడ్రల్ నిర్మాణం. టెట్రాహెడ్రల్ నిర్మాణంలో లైగ్యాండ్లు అక్షాల మధ్య నుండి వస్తాయి, అక్షాల పై ఉండవు. ఈ విధంగా అక్షాల మధ్యగా ఉంటాయి టెట్రాహెడ్రల్ నిర్మాణంలో. ఇది టెట్రాహెడ్రల్ నిర్మాణము. ఈ టెట్రాహెడ్రల్ నిర్మాణంలో మనకి లైగ్యాండ్లు అనేవి అక్షాల మధ్యగా ఉంటాయి. లైగ్యాండ్లు అక్షాల మధ్య ఉంటాయి, లోహం మధ్యలోనే ఉంటుంది. ఆక్టాహెడ్రల్ ఎలా ఉంటాయంటే లైగ్యాండ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే అక్షాల పై నుండి వస్తాయి. ఈ విషయం గుర్తుంచుకోవాలి. లైగ్యాండ్లు ఆక్టాహెడ్రల్ నిర్మాణంలో అక్షాల పైన ఉంటాయి. ఇది z అక్షము, x అక్షము, y అక్షము. అలాగే ఇక్కడ టెట్రాహెడ్రల్ నిర్మాణంలో లైగ్యాండ్లు అక్షాల మధ్యన ఉంటాయి, అక్షాల మధ్యన. ఈ పాయింట్ ఆధారంగానే స్ఫటిక క్షేత్ర విభజన అనేది మనకి కనిపిస్తుంది. సో ముందుగా మనం ఇప్పుడు నిర్మాణాలు తెలుసుకున్నాము, అలాగే ఈ ఆకృతులు తెలుసుకున్నాము, డి ఆర్బిటాల యొక్క ఆకృతులు. కాబట్టి ఇప్పుడు మనము అసలు టాపిక్లోకి వెళ్దాము. ముందుగా ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన గురించి చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఇది డి ఆర్బిటాలు 5 ఆర్బిటాలు ఉంటాయి. dxy, dyz, dzx, dx² - y² అలాగే dz². ఇవన్నీ కూడా సమశక్తి కలిగినటువంటి ఆర్బిటాలు. 5 సమశక్తి కలిగినట్టు
ఉన్నటువంటి ఆర్బిటాల్. ముందుగా లోహ అయాన్ లేదా పరమాణువు సెపరేట్గా ఉన్నప్పుడు, అంటే లైగండ్ల ప్రభావంతో లేనప్పుడు, లైగండ్లు దగ్గరగా లేనప్పుడు వాటి నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. అంటే వాటి శక్తి ఈ విధంగా ఉంటుంది, సమశక్తి కలిగి ఉంటాయి. లోహ అయాన్ డీజనరేట్ డి ఆర్బిటల్. డీజనరేట్ అంటే సమాన శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్, డీజనరేట్ డి ఆర్బిటాల్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత లైగండ్లు ఈ ఆర్బిటాలను సమీపిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆక్టాహెడ్రల్ నిర్మాణంలో చూసాము లైగండ్లు ఎక్కడున్నాయి. లైగండ్లు అనేవి అక్షాల పైన ఉన్నాయి, XYZ అక్షాల పైన. కాబట్టి అక్షాల పైన ఇప్పుడు ముందుగా లైగండ్లు అక్షాల పై నుండి ఈ కేంద్ర లోహ అయాన్ని సమీపిస్తూ ఉంటాయి. అక్షాల పై నుండి సమీపిస్తున్నప్పుడు ఆ అక్షాల పైన ఉన్నటువంటి ఆర్బిటాల్ ఏవి? dx2 - y2 అలాగే dz2 ఆర్బిటల్. అక్షాల పై నుండి ఇవి సమీపిస్తున్నప్పుడు ఆ అక్షాల పైన ఉన్నటువంటి ఆర్బిటాల్లో dx2 - y2 అలాగే dz2 ఈ ఆర్బిటాళ్ళు లైగండ్ల ఆర్బిటాల్ల వలన వికర్షణకు గురవుతాయి. వికర్షణకి గురవడం వలన వాటి శక్తి అనేది కాస్త పెరుగుతుంది. ఈ 5లో 2 శక్తి కాస్త పెరుగుతుంది. అలాగే ఈ 3 ఆర్బిటాళ్ళు dxy, dyz, dzx ఆర్బిటాళ్ళు, ఈ 3 ఆర్బిటాళ్ళలో కూడా ఇవన్నీ అక్షాల మధ్యగా ఉంటాయి. లైగండ్ చేత ప్రభావితం చెందవు. లైగండ్ ఆర్బిటాళ్ళ ఎలక్ట్రాన్లు కలిగినటువంటి లైగండ్ల ఆర్బిటాళ్ళ ద్వారా ఈ ఆర్బిటాళ్ళు ప్రభావితం చెందవు. కాబట్టి వీటి శక్తి కాస్త తగ్గుతుంది. 3వి, మిగిలిన 2వి కాస్త శక్తి అనేది పెరుగుతుంది. దాని వలన సమశక్తి కలిగినటువంటి 5d ఆర్బిటాల్లో 2 గ్రూపులుగా విడిపోతాయి. 2 గ్రూపులుగా విడిపోవడాన్ని ఇది స్ఫటిక క్షేత్ర విభజన అంటారు. ఈ విధంగా విడిపోయాయి. శక్తి పరంగా 2 గ్రూపులుగా ఈ 5d ఆర్బిటాలు విడిపోయాయి. కాబట్టి వీటిని ఈ 2 గ్రూపులు ఇలా విభజించడాన్ని స్ఫటిక క్షేత్ర విభజన అంటారు. ఈ 2 గ్రూపుల్లో dx2 - y2 అలాగే dz2 ఆర్బిటాలు సమశక్తి కలిగి ఉంటాయి. వీటిని EG సెట్ అంటారు. అలాగే ఇందులో dxy, dyz అలాగే dzx ఆర్బిటాలు, ఈ 3 ఆర్బిటాలు ఈ సెట్ని T2G సెట్ అంటారు. అయితే ఈ రెండింటి మధ్య శక్తి భేదం 10dq ఉంటుంది. 10dq ఈ 2 ఆర్బిటాల్ల మధ్య ఏవి EG, T2G సెట్ల మధ్య శక్తి భేదం అనేది 10dq లేదా 10dq అనేది ఉంటుంది, లేదా 1 Δ O ఆక్టాహెడ్రల్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తి కాబట్టి Δ O అని ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే ఇది 1 Δ O అని ఉంటుంది. సో ఇక్కడ EG అనేది ఈ ఆర్బిటాల కంటే ఎంత పెరుగుతుందంటే దాని శక్తి 6dq లేదా 0.6 Δ O. తర్వాత ఈ 3 ఆర్బిటాల శక్తి ఎంత తగ్గుతుందంటే 4dq లేదా 0.4 Δ O మేరకు శక్తి తగ్గుతుంది. ఈ ఆర్బిటాలది లేదా స్థిరీకరణ చెందుతాయి. కాబట్టి లైగండ్ల సమక్షంలో ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన ఈ విధంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ముందుగా లైగండ్ల ప్రభావం లేనప్పుడు డి ఆర్బిటాలు, లోహ అయాన్ యొక్క డి ఆర్బిటాలు సమశక్తి కలిగి ఉంటాయి. తర్వాత లైగండ్ల ప్రభావం వలన ఈ డి ఆర్బిటాల శక్తి కాస్త పెరుగుతుంది. పెరిగిన తర్వాత లైగండ్లు మళ్ళీ అక్షాల మీదుగా ఈ లోహము వద్దకు సమీపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న లోహ డి ఆర్బిటాలు ఏవైతే అక్షాల మీద ఉంటాయో dx2 - y2 అలాగే dz2 వాటి శక్తి 6dq మేరకు పెరుగుతుంది. అలాగే ఈ అక్షాల మధ్యనున్నటువంటి ఆర్బిటాలు dxy, dyz అలాగే dzx వీటిది 4dq మేరకు శక్తి తగ్గుతుంది. వీటిపైన లైగండ్ల ప్రభావం ఉండదు. ఈ ఆర్బిటాల పైన లైగండ్ ప్రభావం, వికర్షణలు జరుగుతాయి కాబట్టి వీటి శక్తి అనేది పెరుగుతుంది. ఇది ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో సమన్వయ సంఖ్య 6. కాబట్టి 6 లైగండ్లు అక్షాల వెంబడ కేంద్ర లోహ పరమాణువును సమీపిస్తాయి.
సమీపిస్తున్నప్పుడు డి ఆర్బిటాళ్లలో అక్షాలపై విస్తరించి ఉన్న dx2 - y2 అలాగే dz2 ఆర్బిటాళ్ళు లైగ్యాండ్ల ఆర్బిటాళ్లకు మధ్య వికర్షణలు ఏర్పడతాయి. దానివల్ల అక్షాల మధ్యన విస్తరించి ఉన్న dxy, dyz, dxz ఈ ఆర్బిటాళ్ల కంటే ఈ రెండు ఆర్బిటాల యొక్క శక్తి పెరుగుతుంది. అలా పెరగడం వలన లోహ అయాన్లోని డి ఆర్బిటాలు రెండు గ్రూపులుగా విడిపోతాయి. దీన్నే స్ఫటిక క్షేత్ర విభజన, ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన అంటారు. ఈ T2g మరియు ఈజీ ఆర్బిటాల మధ్య గల శక్తి భేదంను స్ఫటిక క్షేత్ర విభజన శక్తి అంటారు. ΔO అన్నాం కదా ఇందాక, అదే ఆ రెండు ఆర్బిటాల మధ్య ఉన్న శక్తి భేదము. T2g ఆర్బిటాల్లోకి ప్రవేశించు ప్రతి ఎలక్ట్రాన్ వలన సంశ్లిష్టము 4dq లేదా 0.4 ΔO ప్రమాణాల మేరకు స్థిరత్వం పొందుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ ప్రవేశిస్తే ఆ ఆర్బిటాల్లోకి T2gలోకి ఎంత స్థిరత్వం వస్తుంది? 0.4 ΔO లేదా 4dq మేరకు స్థిరత్వం అనేది లభిస్తుంది. అలాగే ఈజీలోకి చేరే ప్రతి ఎలక్ట్రాన్ సంశ్లిష్టంను 6dq లేదా 0.6 ΔO ప్రమాణాల మేరకు దాని స్థిరత్వం తగ్గిస్తుంది. అంటే శక్తి పెరుగుతుంది అక్కడ, కాబట్టి స్థిరత్వం తగ్గిస్తుందని అంటాము. ఇది ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాము. టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన. ఇందులో టెట్రాహెడ్రల్లో ఇక్కడ కూడా 5 డి ఆర్బిటాలు ఉంటాయి, సమశక్తి కలిగినటువంటి డి ఆర్బిటాలు. ఇవి ముందుగా లైగ్యాండ్ల ప్రభావం లేనప్పుడు. అలాగే లైగ్యాండ్లు కేంద్ర లోహ పరమాణువు లేదా అయాన్ని సమీపించినప్పుడు ఈ 5 డి ఆర్బిటాల శక్తి పెరుగుతుంది, కాస్త పెరిగి ఇలా పైకి రాస్తున్నాము. పెరిగిన తర్వాత ఇప్పుడు లైగ్యాండ్లు అక్షాల మధ్యగా ఈ కేంద్ర లోహ పరమాణువును సమీపిస్తాయి. టెట్రాహెడ్రల్ నిర్మాణంలో అక్షాల మధ్యగా ఉన్న ఆర్బిటాలు ఏంటి? ఈ T2g ఆర్బిటాలు, T2g సెట్, dxy, dyz అలాగే dzx ఆ 3 ఆర్బిటాలు ఉంటాయి అక్కడ అక్షాల మధ్యగా. కాబట్టి లైగ్యాండ్లు కూడా అక్షాల మధ్యగా వస్తాయి. కాబట్టి ఈ dxy, dyz అలాగే dzx ఈ 3 ఆర్బిటాలకి లైగ్యాండ్ ఆర్బిటాలకు మధ్య వికర్షణలు జరుగుతాయి. వికర్షణలు జరగడం వలన ఈ 3 ఆర్బిటాల శక్తి ఈ 2 ఆర్బిటాల కంటే అధికమవుతుంది. దాని వలన ఇవి 2 సెట్స్గా విడిపోతాయి. ఒకటి T2g సెట్, మరొకటి ఈజీ సెట్. కాకపోతే ఇక్కడ T2g సెట్లోని ఆర్బిటాలకు అధిక శక్తి ఉంటుంది. అలాగే ఈజీ ఆర్బిటాలు స్థిరీకరణ చెందుతాయి, కాస్త శక్తి అనేది తగ్గుతుంది. ఈ రెంటి మధ్య శక్తి భేదము ΔT. అక్కడ ΔO అన్నాం కదా ఆక్టాహెడ్రల్లో, ఇక్కడ ΔT శక్తి భేదము ΔT. టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన శక్తి ఇది 1 ΔT. ఓకే, లేదా 10 దీన్ని dq అంటాం. 10 dq లేదా 1 ΔT అనేది ఈ రెండు T2g అలాగే ఈజీ మధ్య శక్తి భేదము. అలాగే ఇందులో ఉన్న T2g ఆర్బిటాల శక్తి ఇక్కడ చూద్దాము ఒకసారి. చూడండి, టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో సమన్వయ సంఖ్య ఎంత? 4. ఎందుకంటే 4 లైగ్యాండ్లు ఉంటాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్ జంటలు దానం చేయబడతాయి. కాబట్టి ఇక్కడ సమన్వయ సంఖ్య 4. కాబట్టి 4 లైగ్యాండ్లు అక్షాల మధ్య నుండి కేంద్ర లోహ అయాన్ను సమీపిస్తాయి. అలా అక్షాల మధ్య నుండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అక్కడ ఆక్టాహెడ్రల్లో అక్షాల పై నుండి, ఇక్కడ అక్షాల మధ్య నుండి సమీపిస్తాయి లైగ్యాండ్లు కేంద్ర లోహ అయాన్ను. డి ఆర్బిటాలలోని అక్షాల మధ్యన విస్తరించిన dxy, dyz అలాగే dzx ఆర్బిటాలకు లైగ్యాండ్లకు మధ్య వికర్షణలు ఏర్పడుట వలన అక్షాలపై విస్తరించి ఉన్న dx2 - y2 అండ్ dz2 ఆర్బిటాల కంటే వీటి శక్తి పెరుగుతుంది. అందువల్ల లోహ అయాన్లోని డి ఆర్బిటాలు 2 గ్రూపులుగా విడిపోతాయి. కాబట్టి ఈ విభజనను టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన అంటారు. ఈ ఈజీ మరియు T2g ఆర్బిటాల మధ్య శక్తి భేదంను టెట్రాహెడ్రల్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తి అంటారు. టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో ఈజీ ఆర్బిటాలలోకి ప్రవేశించు ప్రతి ఎలక్ట్రాన్ వల్ల సంశ్లిష్టము
6 dq లేదా 0.6 డెల్టా టీ ప్రమాణాల మేరకు స్థిరత్వాన్ని పొందుతుంది. ఎందుకంటే శక్తి తక్కువ అంటే స్థిరత్వం ఎక్కువ కాబట్టి స్థిరత్వం పొందుతుంది. ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ ప్రవేశిస్తే 0.6 డెల్టా టీ మేరకు అక్కడ శక్తి తగ్గుతుంది లేదా స్థిరీకరణ చెందుతుంది. అలాగే T2g ఆర్బిటాల్లోకి ప్రవేశించి ప్రతి ఎలక్ట్రాన్ సంశ్లిష్టంను 4dq లేదా 0.4 డెల్టా టీ ప్రమాణాల మేరకు స్థిరత్వాన్ని తగ్గిస్తుంది లేదా శక్తిని పెంచుతుంది. సో ఇది టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలలో స్ఫటిక క్షేత్ర విభజన. ఓకే, థ్యాంక్ యూ.